మేలు చేసే కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. అది మా బాధ్యతగా తీసుకొని ప్రతి రైతు కూడా అదే చేసిన ప్రాజెక్టుని సర్వనాశనం చేస్తే ఈరోజు ఇదే 1 hour కాలువ నాకు వస్తుంటే చెబుతున్నారు, ఇక్కడ ఈ కాలువ కింద దాదాపు 100 నుంచి 120 మంది రైతులు దాదాపుగా పొలాలలో ఉండేటువంటి పరిస్థితి. దీంట్లో ఏ 24-30 మందో సామాన్య రైతులు, మిగతా వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారని చెప్పి ఈ పొలాల కింద ఈ యొక్క కాలువ కింద అని మాట్లాడుతున్నారు. అయినా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులంటే రైతులే, ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. రైతులకు ఈరోజు రాజకీయాలు మీలాగా ఎక్కడ సంక్షోభం వచ్చినా ఎక్కడ ఇబ్బంది వచ్చినా అనవసరంగా ఈరోజు దాన్ని రాజకీయం చేయాలని చెప్పి మీరు చూస్తున్నారు. కానీ నేను ఈరోజు ఈ కాలువ ఇచ్చిన చరిత్ర ఇప్పుడే చెప్పారు. ఏదైతే గతంలో ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు చెన్నకేశవరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ఈరోజు ఆ కాలువలో పరిస్థితి చూస్తే నీళ్లు మాత్రం పొలాలకు పోయేంత వరకు చూసుకున్నారు తప్ప ఇక మిగతా అటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకందరికీ కూడా ఆ నీళ్లు సక్రమంగా రావాలంటే, ఒక్కొక్క చుక్క మనకు వినియోగం కావాలంటే రైతులకు ఆ కాలువ మరమ్మతులు చేపట్టాలా. ఈరోజు ఏదైతే వెంకటేష్ గారు మండలాధ్యక్షులు చెప్పిన విధంగా అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ చూస్తున్నారు మీరు, పైకి నీళ్లు వచ్చి వృధాగా నీళ్లు పోయేది. ఈరోజు బ్రహ్మాండంగా బ్రిడ్జి కట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉండడం వల్ల ఒక్క చుక్క కూడా నీళ్లు వృధా కాకుండా సక్రమంగా 1 hour కింద ఉన్నటువంటి పొలాలన్నిటికీ కూడా నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి. ఒక పక్క తాగడానికి నీళ్లు, ఒక పక్క సాగునీరు, ఒక్క చుక్క కూడా ముఖ్యంగా ఈరోజు ప్రతి నీటి బొట్టు కూడా మనకు అవసరమైన ఈ పరిస్థితుల్లో ఈ నీళ్లని గతంలో మీరు కేవలం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉంటే వర్షాలు పడకపోతే ఎల్నిలో ద్వారా ఈరోజు పంటలకు నీళ్లు రావేమో అని చెప్పి ఒక భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకొని మేము మీకు నీళ్లు ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారు దీన్ని. కాబట్టి ఈరోజు వాళ్లకు కూడా కనువిప్పు కలిగేలాగా నేను ఒకటే కోరుతున్నా, రైతులందరికీ కూడా ప్రత్యేకంగా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. తాగడానికి నీళ్లకు ఎలాగా ముఖ్యంగా మనం ప్లాన్ చేస్తున్నామో అదే విధంగా మీరు కూడా ఏ పంటలైతే వేసుకున్నారో ఆ పంటల్ని కాపాడే విధంగా ఈ నీళ్లను కూడా సక్రమంగా మీకు అందరికీ ఈరోజు విడుదల చేశామని చెప్పి మేమందరం సంతోషంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎర్రకోట గ్రామస్తులు కావచ్చు, అదే రకంగా ఇక్కడ ముందున్నటువంటి పార్లపల్లి ఇక్కడ ఉన్నటువంటి పెసలదిన్న కావచ్చు, అన్ని చర్యలు తీసుకున్నాం. ఈరోజు నేను గర్వంగా తెలియజేస్తున్నా, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే